ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఇక్కడ మన భక్తుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి మన దేవుడు మేలు చేసే దేవుడు, మేలు చేయటం ఆయన యొక్క స్వభావ లక్షణం. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి, అందరినీ పక్షపాతం లేకుండా అందరికీ మేలు చేసే దేవుడు. అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, గతంలో చేసిన మేలు కాదు, మునుపటి మేలు కాదు, క్రొత్త మేళ్లతో అధికమైన మేలును తృప్తిపరచబోతున్నానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. మరి క్రొత్త సంగతులను మీరు తలపోయండి, మీ పట్ల నేను నూతనంగా క్రియ చేయబోతున్నానని చెప్పని, అది ఇప్పుడే మొలవబోతుంది, ప్రారంభమవుతుంది మీ జీవితంలో అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దానికోసం మనం ఎదురు చూడాలి. మరి యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన తర్వాత దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. యోబు గ్రంథం 42:12 వచనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను. చూసారా, మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు తృప్తిపరిచే దేవుడు. కాబట్టి అటువంటి దేవుని వైపు చూస్తూ ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదం దగ్గరికి వస్తున్నాము నాయన. ఈ ఉదయం దీవెనతో నింపండి. మా జీవితంలో కూడా ప్రభా మునుపటి కన్నా అధికమైన మేళ్ళు మా జీవితాలు మీరు అనుగ్రహించి నీ మేళతో తృప్తిపరిచి నీ కృపలో భద్రపరచమని, ఈ దినమంతా మేము చేయి పనిపాట్లో రాకపోకలో నీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.